వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మనం ఆవకాయ బిర్యానీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. అసలు ఆవకాయ అంటేనే ఆంధ్రాకి చాలా ఫేమస్ ఐటెం అనమాట. ఇట్లాంటి ఫేమస్ ఐటెంతో మనం బిర్యానీ చేయొచ్చు. అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇట్లాంటి ఫేవరెట్ డిషెస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు 2 పొట్టు తీసి కడిగి ఈ విధంగా ఉంచుకోవాలి. మనం ఎక్కువ ఉల్లిపాయలు తింటే ఇంకా ఎక్స్ట్రా ఇంకో 2-3 వేసుకోవచ్చు అనమాట. అది ఇంకా నెక్స్ట్ 2 ఆనియన్స్ ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పుదీనాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ ఒక ప్లేట్కి ఈ విధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆవకాయ ఒక బౌలు. ఆవకాయ పచ్చడి నేను బిఫోర్ వీడియోస్లో చూపించాను, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఆవకాయ నిల్వ పచ్చడి ఇది. పలావ్ దినుసులు మొత్తం చెక్క, లవంగాలు, పలావాకు, జీడిపప్పు ఇట్లా మొత్తం ఇవన్నీ ప్లేట్లో పేర్చి ఉంచుకోవాలి. ఇంకా బియ్యం 2 డబ్బాలు, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పెరుగు 1 కప్పు. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసాను. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా నెయ్యి వేసాను. పలావాకు ఇంకా పలావ్ దినుసులు మొత్తం ఈ విధంగా వేసుకోవాలి. ఆ నెయ్యి ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయినాయి. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు ఇలాగా. తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని చిన్న మంట పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. అవి ఫ్రై అయిన తర్వాత పుదీనాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు యాడ్ చేయాలి. ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా పెద్ద పెద్దవిగా, అవి ఇట్లా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో మగ్గనియ్యాలి. 1 కప్పు పెరుగు కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ 2 డబ్బాల అన్నానికి కొలతలు ఇవి. ఇవి మగ్గేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్కి ప్రిపేర్ చేసుకోవటానికి ఈ విధంగా నీళ్లు పెద్ద గిన్నెలో ఫుల్గా పోసుకోవాలి. 3/4 వాటర్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తే బియ్యం అతుక్కోకుండా ఉంటాయి, పొడి పొడిగా వస్తుంది అన్నం. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. బియ్యం మనం కడిగి ఈ విధంగా ఉంచుకోవాలి. నీళ్లు పొంగు రాగానే ఈ విధంగా కడిగిన బియ్యం దాంట్లో వేసుకోవాలి. తర్వాత మనము ఆవకాయ బిర్యానీలోకి ఆవకాయని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత అది మగ్గిపోయాక ఈ విధంగా ఆవకాయ యాడ్ చేసుకోవాలి. ఆవకాయ యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు, జీరా పౌడరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ కూడా పౌడర్ చేసి వేసాను నేను. యాడ్ చేసి తిప్పుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా
ఫ్రై చేసుకోవాలి. మనం అన్నం అయిందేమో చూద్దాము. అన్నం ప్రిపేర్ అయిపోయింది మనకి. చూడండి అన్నం ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఈ విధంగా ఒక బౌల్కి తీసుకోవాలి. మనం ఇందాక చేసుకున్న మసాలా ఉంది కదా, ఆవకాయ బిర్యానీ గ్రేవీ మొత్తం, దానికి ఈ అన్నం యాడ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదు. తర్వాత ఈ విధంగా అవుతుంది. దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని షార్వాతో పెరుగు చట్నీతో తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.